దేవుణ్ణి నమ్మిన బిడ్డలు శ్రమలు తప్పకుండా అనుభవింపవలసిందేనా? ఒక్కసారి దేవుని వాక్యము సరైన విధంగా ఇవ్వడం జరిగితే ఆ తర్వాత మంచి పని అనేది దానంతట అదే మొదలవుతుంది. సాంఘిక సేవ, సువార్త సేవ ఈ రెండింటికి గల సంబంధం ఏమిటి? ఈ విషయాలను ఆలోచిద్దాం. ప్రియమైన మిత్రులారా, వర్డ్ రిసౌండ్స్ టుడే పరిచర్య ద్వారా మిమ్మల్ని అందరినీ నేటి ఈ ప్రేమధార కార్యక్రమానికి స్వాగతం పలుకుచున్నాం. మీరందరూ దినదినము దేవునిలో ఎదుగుతూ ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉన్నారని తలస్తున్నాం. గత కొన్ని రోజులుగా మనము మొదటి తెసలోనిక పత్రిక అధ్యయనాల ద్వారా లోతైన ఆధ్యాత్మిక సత్యాలను నేర్చుకుంటున్నాం. నేటి ఈ కార్యక్రమంలో క్రీస్తు యొక్క రాకడ పవిత్రీకరించే నిరీక్షణతో కూడినదనే సత్యాన్ని గూర్చి అనేక విషయాలను తెలుసుకుందామా? క్రీస్తు యేసుకు కలిగిన మనసు, క్రీస్తు యేసుకు కలిగిన మనసు, సోదరా కలిగి ఉండుమా, ప్రియ సోదరా కలిగి ఉండుమా. క్రీస్తు యేసుకు కలిగిన మనసు. దేవుని రూపము కలిగిన వాడై, దేవునితో సమనుడు మనకై. దేవుని రూపము కలిగిన వాడై, దేవునితో సమనుడు మనకై. దాసుని రూపిగా నరుని బోలి, దాసుని రూపిగా నరుని బోలి, తనను రిక్తునిగా చేసుకొని, తనను రిక్తునిగా చేసుకొని, క్రీస్తు యేసుకు కలిగిన మనసు. ఆకారమందు నరునిగా కనబడి, మహాగణుడును రక్షకుడైన యేసుక్రీస్తు పవిత్రమైన నామంలో ధ్యానాలను క్రమంగా వీక్షిస్తూ దేవుని వాక్య సత్యాలను ఆసక్తిగా నేర్చుకుంటూ మీ వ్యక్తిగత హృదయము మమేకమైపోయింది. ఎందుకంటే వారే తనకు ఆనందము, అతిశయము, మహిమయ్యి ఉన్నారు. ఇక నేటి ఈ పాఠంలో మనము తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 1 నుండి 8 వరకు ధ్యానించుకోబోతున్నాం. ఈ భాగము క్రీస్తు యొక్క రాకడ పవిత్రీకరించే నిరీక్షణతో కూడినదనే సందేశాన్ని మనకు తెలియజేస్తున్నది. వాస్తవానికి తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక యొక్క గొప్ప ముఖ్యాంశం ఏమిటంటే సంఘము ఎత్తబడుతుంది. అదేవిధంగా తెస్సలోనికైలకు రాసిన 2వ పత్రిక యొక్క గొప్ప ముఖ్యాంశం ఏమిటంటే క్రీస్తు యొక్క ప్రత్యక్షత, అనగా ఆయన భూమి మీదకి వస్తాడు, తన రాజ్యాన్ని స్థాపిస్తాడు. ఆసక్తికరమైన ఆకట్టుకునే అంశం ఏమిటంటే పౌలు తెస్సలోనికైలకు బోధించిన ఈ సత్య సిద్ధాంతాలు ఎంతో వాస్తవమైనవి. ఇవి ప్రయోగాత్మకమైన సత్యాలు. ఈ రోజున యేసు 2వ రాకడ అనేది సిద్ధాంతపరమైన తీవ్రతను, ఆత్మీయకతను కోల్పోయించున్నది. భవిష్యత్తు సంఘటనల గురించి బోధించేవారు కూడా క్రీస్తు రాకడను గురించి అంతగా లోతుగా, అర్థవంతంగా బోధించలేని స్థితిలో ఉంటున్నారు. నేడు ప్రజలు కూడా క్రీస్తు రాకడను గురించి తెలుసుకుంటే చాలు అని అనుకుంటున్నారు. ఈ ఆసక్తి మంచిదే, కానీ
ఆయన రాకడ మన వ్యక్తిగత జీవితాలకు అర్థవంతంగా ఉన్నదా లేదా అనేది ముఖ్యం. ఆయన కూడా వచ్చేలోగా ఆయన అప్పగించిన పని చేస్తున్నామా లేదా అనే ఆలోచన ఉండాలి. అయితే అది చాలామందిలో సన్నగిలిన స్థితిలో ఉంటున్నది. ఈ విషయంలో పౌలు యొక్క బోధ ఎంత విశిష్టమైనదో, ఎంత విశిష్టంగా ఉన్నదో, విభిన్నంగా ఉన్నదో మనం గమనిస్తాం. యేసు రాకడ భావన మన జీవితంలో ప్రథమ స్థానం వహించాలి. ప్రతి పని యేసు రాకడ దృష్టితోనే చేయాలి. ముఖ్యంగా ఈ అధ్యాయం యొక్క ముఖ్యాంశం ఏమిటంటే, క్రీస్తు యొక్క రాకడ అనేది పవిత్రపరిచే లేదా ప్రక్షాళన చేసే నిరీక్షణగా ఉంటున్నది. ఒకవేళ మనము సంఘముగా ఎత్తబడుతుందనే తలంపుకు, అనగా యేసు తన వారి కొరకు తిరిగి రానయ్యున్నాడనే విషయానికి కట్టుబడి ఉంటే, ఆ యేసు యొక్క రాకడ తలంపులు మనలను ప్రక్షాళన చేస్తాయి. మన జీవితాలు మారిపోతాయి. మన జీవిత శైలి మీద కూడా అది ప్రభావాన్ని చూపుతూ ఏ రోజు ఆ రోజు కొత్తదిగానే అవుతుంది. సంఘము ఎత్తబడడంలో మన నిరీక్షణ సంపూర్ణ సిద్ధి నొందుతుంది. ప్రభువు తన వారి కోసం త్వరలో వస్తాడు. ఇది ఒక సిద్ధాంతం మాత్రమే కాదు, వేదాంతం కూడా కాదు. యేసు రెండవ రాకడ ఈ రెండు పత్రికల్లో కూడా ఎంతో కీలకమైన అంశంగా ఉంటున్నది. ఒకవేళ యేసు రాకడ పట్ల నీకు విశ్వాసం లేకపోతే అది నీ జీవితానికి ఎటువంటి ప్రభావాన్ని కానీ ప్రయోజనాన్ని కానీ చేకూర్చదు. అది నీకు కేవలము ఒక సిద్ధాంతంగానే, వేదాంతంగానే మిగిలిపోతుంది. యేసు రాకడ అనే అంశము ఈ పత్రికకు కేంద్ర బిందువుగా ఉండబోతుంది. ఈ అంశాన్ని గురించి మరింత లోతుగా 3వ అధ్యాయము 12వ వచనం నుండి 4వ అధ్యాయం వరకు గమనించబోతున్నాం. ఇక తెసలోనికైలకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 1వ వచనాన్ని గమనిద్దాం. కాబట్టి ఇక సహింపజాలక ఏథెన్సులో మేమొంటిగానైనను ఉండుట మంచిదని ఎంచి. ప్రియులారా, ఇక్కడ గమనించారా? వాస్తవానికి పౌలు తెసలోనిక విశ్వాసులను చూడాలని ఎంతగానో కోరుచున్నాడు. అతనిలో ఆరాటం ఎక్కువవుతుంది. కానీ ఏథెన్సులోనే ఉండిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. తిమోతిని, అతనితో కూడిన శీల మరియు డాక్టర్ లూకాను కూడా తెసలోనికకు పంపి ఉన్నాడు. ఈ అధ్యాయం ప్రారంభంలోనే కాబట్టి అనే ప్రాముఖ్యమైన మాటను గమనిస్తాం. ఈ మాట గత అధ్యాయంలో పౌలు సంఘములోని కుటుంబ సంబంధాన్ని గురించి మాట్లాడిన దానితో ముడిపడి ఉన్నదని గ్రహించగలం. ఎందుకంటే పౌలు ఆ సంఘం బిడ్డలను ఎంతగానో ప్రేమించాడు. ఒక తల్లిగా, తండ్రిగా, సహోదరునిగా ఉండి వారిని ప్రభు యొద్దకు నడిపించి వారిని గొప్ప వాత్సల్యంతో ప్రేమించాడు. యేసు రాకడ సమయంలో ఆయన ప్రత్యక్షమైనప్పుడు విశ్వాసులందరూ అమూల్యమైన బహుమానాలను ప్రభువు నుండి స్వీకరించేటప్పుడు వారే తనకు మహిమ, ఆనందమునై ఉన్నారని పౌలు అంటున్నాడు. అందుకే వారి నుండి ఎడబాటు ఎంతో బాధగా అనిపిస్తుంది. తెసలోనిక సంఘాన్ని ఇంకా బలపరచాల్సిన పరిస్థితి ఉందని పౌలు గ్రహించాడు. అందుకే వారిని దర్శించి ఇంకా కొన్ని అసంపూర్ణంగా ఉన్న వాక్య సిద్ధాంతాలను సంపూర్ణంగా బోధించాలనే ఆశ అతనికి ఉండింది. తెసలోనికకు వెళ్ళి కొన్నాళ్ళు వారి మధ్య ఉంటే బాగుండేది అనిపించింది. అయితే సైతాను అతని ఆలోచనను అభ్యంతరపరిచాడు. అక్కడి విశ్వాసుల భవిష్యత్తును గురించే పౌలు ఎక్కువగా చింతిస్తున్నాడు. వారిని ఆదరించాలి. మరొక మాటలు చెప్పాలంటే పత్రిక ప్రారంభంలోనే తాను చెప్పిన విధంగా ప్రయాసముతో కూడిన ప్రేమను వారి ఎదుట ప్రదర్శించాలని అతడు కోరాడు. పౌలుకు ప్రేమ ఉంది. ప్రేమ అంటే ఏదో తాత్కాలిక భావ వికారం కాదు, ఏదో ఉద్రేకమైంది కాదు. ప్రేమ అవతలి వ్యక్తి యొక్క క్షేమాన్ని కోరుతుంది. ఇతరుల క్షేమం కోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధపడుతుంది. అది క్రైస్తవ ప్రేమ అని పౌలు అంటున్నాడు. ఇక తెసలోనికైలకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 2 నుండి 4 వచనాలను గమనిద్దాం. ఈ శ్రమ వలన ఎవడును కదిలింపబడకుండునట్లు మిమ్మును స్థిరపరచుటకును మీ విశ్వాస విషయమై మిమ్మును హెచ్చరించుటకును మన సహోదరుడును
క్రీస్తు సువార్త విషయంలో దేవుని పరిచారకుడునైన తిమోతిని పంపితిని. మేము మీ యొద్ద ఉన్నప్పుడు మనము శ్రమను అనుభవింపవలసి ఉన్నదని మీతో ముందుగా చెప్పితిమి కదా. అలాగే జరిగినది. ఇది మీకును తెలియను. అట్టి శ్రమలను అనుభవించుటకు మనము నియమింపబడిన వారమని మీరెరుగుదురు. ఈ వచనాలను గమనించారా? పౌలుకు తెసలోనిక సంఘం పట్ల ఉన్న ప్రేమను బట్టి అతడు తిమోతిని తెసలోనికకు పంపుతున్నట్లుగా గమనిస్తాం. ఇక్కడ పౌలు తిమోతిని మన సహోదరుడని మరియు దేవుని పరిచారకుడని పిలుస్తూ ఉన్నాడు. పరిచారకుడు అనే మాటకు గ్రీకు భాషలో డయాకోనాస్ అనే పదం వాడబడింది. ఈ పదం నుండియే డీకన్ అనే ఆంగ్ల పదం ఉద్భవించింది. ఈ మాటకు అక్షరాల సేవకుడు అని అర్థం, అనగా సువార్తికుడు, సువార్త సేవకుడు. తిమోతి క్రీస్తు విషయంలో దేవుని పరిచారకుడు అని పౌలు అంటున్నాడు, అనగా అతడు మన తోటి పనివాడు, సోదరుడు. క్రీస్తు సువార్త ప్రకటన మన సేవ, పౌలిక సేవకర్త కానే కాదు అని గ్రహించాలి. ఈ విషయంలో కొన్నిసార్లు కొన్ని విమర్శలు వినవలసి వస్తుంది. మన ముఖ్య లక్ష్యము దేవుని వాక్యాన్ని పంచడమై ఉండాలి, అనగా అదే మన ముఖ్య ప్రాథమిక కర్తవ్యమై ఉండాలి. దీన్ని మనం అర్థం చేసుకుని మనము సాంఘిక సేవను నిర్లక్ష్యం చేయగలరు. సువార్త సేవ సాంఘిక సంక్షేమంలో ఇమిడి ఉంది. అనేక సాంఘిక దురాచారాలను సువార్త రూపుమాపింది. బానిస వ్యాపారాన్ని కూకటి వేళ్లతో పెకిలించి వేసింది. సువార్త సేవకు ఫలితంగా బాల కార్మిక వ్యవస్థ కుప్పకూలిపోయింది. ఎన్నో ఆసుపత్రులు నెలకొల్పబడ్డాయి. సువార్త విన్నటువంటి ఖైదీల వ్యక్తిగత జీవితాలు పరివర్తన చెందాయి. ఈ విధంగా మారిన జీవితాలు స్వచ్ఛంద సాంఘిక సేవ చేస్తాయి. సువార్త సేవకు ఫలితమే సామాజిక స్పృహ. దేవుడు ఉంది. క్రీస్తు సువార్త ప్రకటించబడినప్పుడు దానికి ఫలితమైన మేలులు ఎన్నో ప్రజలకు చేకూరుతాయి. సాంఘిక సేవ ఒంటరిగా ఉండదు, సువార్త సేవకు జత చేయబడుతుంది. దేవుడు జత చేసిన ఈ రెండింటిని మనము వేరు చేయకూడదు. సువార్త శాశ్వత సహాయము, ప్రజాసేవ తాత్కాలికం అని పౌలు అంటున్నాడు. ఆధ్యాత్మిక ఆత్మరక్షణ సేవ లేకుండా నేటి దినాల్లో చాలామంది భౌతిక సంబంధమైన సాంఘిక సేవలోనే పూర్తిగా మునిగి తేలుతున్నారు. మానవుణ్ణి పాప బంధకాల నుండి, త్రాగుడు మరియు మత్తు మందు లాంటి బంధకాల నుండి, అణగారిన స్థితి నుండి ప్రజలను లేవనెత్తడమే నిజమైన సేవ. పౌలు అంటున్నాడు, నేను తిమోతిని మీ దగ్గరికి పంపుతున్నాను. అతడు మంచి సేవకుడు. అతని సేవా రంగమంతయు క్రీస్తు సువార్తతోనే మిళితమై ఉన్నది. కాబట్టి మనము మన సేవా రంగం కూడా ఇలాగే ఉండే విధంగా మనం చూసుకోవాలి. ఒక్కసారి దేవుని వాక్యము సరైన విధంతో ఇవ్వడం జరిగితే ఆ తర్వాత మంచి పని అనేది దానంతట అదే మొదలవుతుంది. సువార్త మాత్రమే శాశ్వత పరిష్కారాన్ని చూపుతుంది, దేవునితో సంబంధాన్ని నెలకొల్పుతుంది. తిమోతి వచ్చి మీ విశ్వాసమందు మిమ్ములను స్థిరపరుస్తాడు, హెచ్చరికలు ఇస్తాడు అని పౌలు అంటున్నాడు. ఈ పరిచర్య చాలా గొప్పది. ఒకసారి నిర్గమకాండము 17వ అధ్యాయము 12వ వచనంలో పేర్కొనబడిన ఒక సంఘటనని ఈ సందర్భంలో జ్ఞాపకం చేసుకుందాం. మోషే చేతులు బరువెక్కగా వారు ఒక రాయి తీసుకుని వచ్చి అతడు దాని మీద కూర్చోవడానికి దానిని వేసిరి. అహరోను హూరులు ఒకడు ఈ ప్రక్కను ఒకడు ఆ ప్రక్కను అతని చేతులను ఆదుకొనగా అతని చేతులు సూర్యుడు అస్తమించు వరకు నిలకడగా ఉన్నాయి. ఈ వచనంలో మోషే ప్రార్థన హస్తాల మీదనే ఇశ్రాయేలు విజయం ఆధారపడి ఉంది అని గ్రహించగలం. మోషే చేతులను వారు ఆదుకున్నందున గొప్ప ఫలితం వచ్చింది. ఇక్కడ ఆదుకోవడం అంటే స్థిరపరచడం అని అర్థం. పౌలు వలన తిమోతి తెసలోనిక సంఘ బిడ్డలను ఆదుకున్నాడు. వారిని విశ్వాసంలో స్థిరపరుస్తూ వారికి హెచ్చరిక మాటలు ఎన్నో చెప్పాడు. విశ్వాసులను స్థిరపరిచే ఆదరణకర్తలు, ఆలోచనకర్తలు ఈ రోజున మన సంఘాలకు కావాలి. తిమోతి వారిని విశ్వాసము యందు ఎంతో ప్రోత్సహించాడు.
ఘనమైన సేవ చేశాడు. ఈ భాగంలో మరొక విషయాన్ని మనం గమనించవచ్చు. మనము శ్రమలు అనుభవించవలసి ఉన్నది అని పౌలు అంతకుముందే వారిని హెచ్చరించాడు. పౌలు అంటున్నాడు, ఈ శ్రమల వల్ల మీరు ఎవరు కదిలింపబడకూడదు, స్థిరంగా ఉండండి, శ్రమలను బట్టి కలవరపడకండి అంటున్నాడు. ఇక్కడ శ్రమలు అనగా ఒత్తిడిలు, సంఘర్షణలు. ఇవి విశ్వాస జీవితంలో ఎన్నో తటస్థిస్తాయి. పౌలు చెప్పిన మరొక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, శ్రమానుభవానికి మనము నియమించబడి ఉన్నాము. ఎన్నో తుఫాన్లను ఎదుర్కోవాల్సి వస్తుందని మనకు తెలుసు. అవి తాత్కాలికమే అయినప్పటికీ వాటిని తప్పించుకోలేము. మనకు కష్టాలు, కడగండ్లు తప్పవు. దేవుని వాక్యము ఈ సత్యాన్ని సమర్థిస్తుంది, మనకు స్పష్టపరుస్తుంది కూడా. తెస్సలోనిక ప్రజలు శ్రమల మధ్య నిలకడగా ఉండాలనేదే పౌలు యొక్క కోరిక. వారు స్థితప్రజ్ఞులై ఉండాలి. ఇదే సత్యాన్ని లేఖనాల్లోని అనేక ఇతర భాగాలు కూడా బోధిస్తుంటున్నాయి. యోహాను సువార్త 16వ అధ్యాయము 33వ వచనంలో ప్రభువు ఈ విధంగా అన్నాడు, నా యందు మీకు సమాధానం కలగాలని ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకంలో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యం తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నాను. ప్రియులారా, ఈ మాటలను గమనించారా? శ్రమలు మనందరికీ వస్తాయి, తప్పించుకునే మార్గం లేదు. అయినా పర్వాలేదు, ధైర్యం తెచ్చుకోండి అని ప్రభువు తానే స్వయంగా చెప్పాడు. ఒకటి మాత్రం వాస్తవం, నీవు విశ్వాసివా అయితే నీకు శ్రమలు తప్పవు. యేసుక్రీస్తును నమ్ముకున్నావు అంటే శ్రమలు రాకుండా అదేమీ ఇన్సూరెన్స్ పాలసీ కాదు. అంతకుముందు నీకు ఏ శ్రమలు వచ్చి ఉండకపోవచ్చు, అయితే నీవు దేవుని బిడ్డవు అవగానే శ్రమలు మొదలవుతాయి. తుఫాన్లు మీకు రాకుండా చేస్తాను అని ఆయన ఏనాడు మాట ఇవ్వలేదు. అయితే మన జీవిత తుఫాన్ల గుండా మనము తప్పకుండా వెళ్ళి తీరాల్సిందే. ఆయన నిశ్చయంగా సిద్ధాంతపరంగా ప్రభు చెప్పిన సత్యం ఏమిటంటే, తుఫానుల గుండా వెలుచున్న మనతో ఆయన కూడా ఉంటాడు, మరియు ఆయనతో పాటు మనము సురక్షితంగా తీరానికి చేరుకుంటాం. నా నావలో యేసు ఉంటే ఎంతటి భయంకరమైన తుఫానులైనా అది మునిగిపోదు, సురక్షితంగా అవతలి తీరానికి చేరుతుంది. మనము ఈ లోక సముద్రంలోని తుఫానులో అవతలి తీరానికి చేరబోతున్నాం. ఇదే సత్యాన్ని బలపరుస్తూ అపోస్తులుడైన పౌలు తిమోతికి వ్రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 12వ వచనంలో ఇలా అన్నాడు, క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకనుద్దేశించే వారందరూ కూడా హింస పొందుతారు. అదేవిధంగా పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 12 నుండి 19వ వచనం వరకు ఇదే అంశం ప్రస్తావించబడింది. ఇక్కడ శ్రమలకు సంబంధించి ఒకవేళ, వీలైతే, కానీ అంటూ ఏమీ ఉండవు. విశ్వాసికి శ్రమలు అనేవి తప్పనిసరి అని గుర్తుంచుకోవాలి. అగ్ని వంటి మహాశ్రమ, క్రీస్తు శ్రమల్లో మీరు పాలివారై ఉన్నందుకు సంతోషించండి. దేవుని ఆత్మ మీ మీద నిలిచి ఉంటాడు, మీరు ధన్యులు. ఎవడైనా క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టి దేవుని మహిమపరచాలి. దేవుని చిత్త ప్రకారం బాధపడేవారు సత్ప్రవర్తన కలవారై నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకోవాలి. ఒకవేళ నీ జీవితంలో అంతా ప్రశాంతంగా నిమ్మలంగా ఉందా, నీకు ఏ కష్టము శోధన రాలేదా, అప్పుడు నీ రక్షణ ఒక ప్రశ్నార్థకంగా మిగిలిపోతుంది. రక్షించబడిన నీకు శ్రమలు, హింసలు కలగడం అవసరం. ఒత్తిడిలు ఎక్కువగా అవుతున్నాయా, సంఘర్షణలు చెలరేగుచున్నాయా, అయితే నీవు దేవుని బిడ్డవే. ఈ కష్టాలన్నీ నీ విశ్వాసానికి పరీక్షలు, నీవు దేవుని బిడ్డవు అనడానికి సంకేతమై ఉన్నది. ఈ విధంగానే మనము దేవుని మీద ఎక్కువగా ఆధారపడడం నేర్చుకుంటాం. అదేవిధంగా పౌలు ఈ భాగంలోనే అంటున్నాడు, మేము మీ వద్ద ఉన్నప్పుడు మనము శ్రమలు అనుభవించాల్సి వస్తుంది అని ముందుగానే చెప్పాము కదా, మేము చెప్పినట్లే జరిగింది అని పౌలు అంటున్నాడు. నిజమే ప్రియులారా, శ్రమలు మనకు ఆధ్యాత్మిక పరిశ్రమలు. 10 రోజుల పాటు శ్రమలు కలుగుతాయి అంటే శ్రమలు శాశ్వతం కాదు,
అవి కేవలము తాత్కాలికమే. మనము ఖచ్చితంగా శ్రమలను జయిస్తాం. విశ్వాసం అంటే విజయమే. ఇక్కడ శ్రమలు అంటే 7 ఏండ్ల కాలంలో వచ్చే మహాశ్రమల కాలం కాదు. ఇవి మామూలు శ్రమలు. అవి కొంతకాలానికి సమసిపోతాయి. ఈ శ్రమలు మనలను ప్రభువుకు దగ్గరగా చేస్తాయి. శ్రమలు విశ్వాసులకు ఎంతో పరిచర్య చేస్తాయి. విశ్వాసి శ్రమ బాధితుడై పరిశుద్ధపరచబడతాడు అని పౌలు అంటున్నాడు. ఇక 5వ వచనాన్ని గమనిద్దాం. తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం. ఇందుచేత నేనును ఇకను సహింపజాలక శోధకుడు మిమ్మును ఒకవేళ శోధించెనేమో అనియు మా ప్రయాసము వ్యర్థమైపోయేనేమో అనియు మీ విశ్వాసమును తెలుసుకొనవలనని అతన్ని పంపితిని. ఇందులో మీ విశ్వాసము ఏ స్థాయిలో ఉందో చూడ్డానికి నేను తిమోతిని పంపాను అని పౌలు అంటున్నాడు. ఈ వచనంలో శోధకుడు అనగా సైతానే. ఈ అధ్యాయంలో పౌలు ఇలా అన్నాడు, సాతాను మమ్ములను అభ్యంతరపరిచెను. మరొక మాటలో చెప్పాలంటే పౌలు తెస్సలోనికైలతో అంటున్నాడు, సైతాను నన్ను చాలా ఇబ్బంది పెట్టాడు, బహుశా మిమ్మల్ని కూడా అలాగే ఇబ్బంది పెడుతున్నాడేమో అని బాధపడుతున్నాను అని అంటున్నాడు. సైతాను వారిని శోధించాడేమో, వారి ప్రయాసం వ్యర్థమైపోయిందేమో చూచి రమ్మని తిమోతిని పంపుతున్నాడు. సైతాను ఆటంకాలు, ప్రతిబంధకాలు కల్పిస్తాడు. వాడి పని అదే. అవును, సైతాను కూడా ఎన్నో అవరోధాలు కలిగిస్తాడు. శ్రమలు రావడానికి గల మరొక ఉద్దేశం ఏమిటంటే, శ్రమలు అనేవి మన విశ్వాసం అంతటి స్వచ్ఛమైనదో యథార్థమైనదో తెలుసుకోవడానికి దేవుడు పెట్టే పరీక్షలుగా ఉంటున్నాయి. నిజమైన విశ్వాసులు, నకిలీ విశ్వాసులనే 2 రకాల ప్రజలు ఉంటారు. అయితే దేవుని యందు విశ్వాసం ద్వారా శ్రమలను సహించే సామర్థ్యం బట్టియే మన విశ్వాసము ఎంతటి నిజమైనదో తెలియజేయబడుతుంది. ఈ పరీక్షల్లో మనము గెలవాలనేది దేవుని యొక్క చిత్తం. గెలిస్తే విశ్వాసం బలపడుతుంది, అధికమవుతుంది. విశ్వాసము అంతకంతకు వృద్ధి కావాలనేదే దేవుని యొక్క ఆశ. అందుకే పౌలు శ్రమల్లో అతిశయించాడు, ఆనందించాడు. ఇక 6వ వచనాన్ని గమనిద్దాం. తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం. తిమోతియు ఇప్పుడు మీ యొద్ద నుండి మా యొద్దకు వచ్చి మేము మిమ్మును ఎలాగూ చూడనపేక్షించుచు ఎల్లప్పుడూ మమ్మను ప్రేమతో జ్ఞాపకం చేసుకొనుచున్నారని మీ విశ్వాసమును గూర్చియు మీ ప్రేమను గూర్చియు సంతోషకరమైన సమాచారంను మాకు తెచ్చెను. ప్రియులారా, గమనించారా? తిమోతి తిరిగి వచ్చి పౌలుకు మంచి కబురు చెప్పాడు. మీరు అలాగే మమ్మలను చూడాలని ఉబలాట పడుతున్నారు. మాకు మిమ్మలను చూడాలని ఎంతో ఆశ, కుతూహలం. మీరు మమ్మలను ప్రేమతో జ్ఞాపకం చేసుకుంటున్నారని తిమోతి పౌలుకు చెప్పాడు. మీ విశ్వాసమును గురించి, ప్రేమను గురించి మంచి నివేదిక మాకు తిమోతి అందించాడు. ఇది సంతోషకరమైన సమాచారం. ఈ వాక్య భాగంలో పౌలుకు తెస్సలోనిక సంఘ బిడ్డలంటే ఎంతో ప్రేమ, ఆప్యాయత ఉన్నట్లుగా కనబడుతుంది. ప్రజలను రక్షణ ఆనందంలో నడిపించాలంటే వారిని ఎంతో ప్రేమించాలి. అందుకే పౌలు వారికి సహాయం చేయాలని తిమోతిని పంపుతున్నాడు. వారికి సహాయం చేయడమే కాపరి యొక్క ధ్యేయం. శ్రమల మధ్య పుట్టిన ఈ సంఘంను గురించి శ్రద్ధ గలవాడై పౌలు వారి దగ్గరికి తిమోతిని పంపాడు. సంఘ బిడ్డలను విశ్వాసమందు స్థిరపరచడానికి, హెచ్చరించడానికి తిమోతి వెళ్ళాడు. మనము శ్రమలు అనుభవించగలుగుతున్నామంటే అది మన ఆధ్యాత్మిక పరిపక్వతను చూపెడుతుంది. పౌలు తన సేవా జీవితంలో ఎన్నెన్నో శ్రమలు అనుభవించాడు. ఈ విధంగా శ్రమలు వస్తాయని పౌలు మొదటి నుండి వారికి చెబుతూనే ఉన్నాడు. మీ విశ్వాసంను తెలుసుకోవడానికి నేను తిమోతిని పంపాను అన్నాడు. తిమోతి తెస్సలోనికైకు వెళ్ళి వారిని విశ్వాసమందు బలపరిచాడు, స్థిరపరిచాడు. ఇంతకీ విశ్వాసులకు శ్రమలు ఎందుకు వస్తాయి? పాపాన్ని బట్టి వస్తాయా? విశ్వాసం బలహీనమైన కారణం చేత వస్తాయా అని పౌలు ఈ అంశాన్ని వివరిస్తూ, విశ్వాసి జీవితంలో శ్రమలు ఒక భాగమని దేవుడు నిర్ణయించాడు. శ్రమానుభవం క్రైస్తవ సౌశీల్యాన్ని పెంపొందిస్తుంది.
నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహా ఆనందం అని ఎంచుకొనండి. మన శ్రమల్లో మన భక్తి జీవితం బలపడుతుంది. నీ భక్తి జీవితంలో శ్రమలను తప్పించుకొని పారిపోయే ప్రయత్నం చేయవద్దు. ఎన్ని శ్రమలు వచ్చినా యేసుకు విధేయుడవై విశ్వసనీయుడవై బ్రతకాలి. ఇక తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 7వ వచనాన్ని గమనిద్దాం. అందుచేత సహోదరులారా, మా ఇబ్బంది అంతటిలో శ్రమ అంతటిలోనూ మీ విశ్వాసమును చూచి మీ విషయంలో ఆదరణ పొందితిమి. ఇక్కడ పౌలు అంటున్నాడు, మాకెన్నో శ్రమలు ఉన్నాయి, అయినప్పటికీ మీ గురించి తలంచినప్పుడల్లా మాకెంతో ఆదరణ కలుగుతుంది. మా ఇబ్బందుల్లో శ్రమల్లో కూడా మీ విశ్వాసాన్ని చూస్తూ ఉంటే మాకు ఎంతో ఆదరణ. తిమోతి నుండి వచ్చిన ఈ సమాచారం శ్రమల్లో ఉన్న పౌలుకు ఎంతో ఆదరణను కలిగించింది. ఇక చివరిగా తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 8వ వచనాన్ని గమనిద్దాం. ఏలయనగా మీరు ప్రభువునందు స్థిరముగా నిలిచితిరా, మేమును బ్రతికినట్టే. ఇక్కడ పౌలు అంటున్నాడు, ప్రభువునందు స్థిరులై ఉండండి, అదే మా జీవితంలో ఆనందం. శ్రమల మధ్యలో కూడా మా జీవితానికి ఇదే ఆదరణ, ఉత్సాహం. మీ విశ్వాసం స్థిరపడుతూ ఉంటే చూచి బ్రతకగలుగుతున్నాము అని అంటున్నాడు. మేము బ్రతికినట్టే అనే మాటకు భావం ఏమిటంటే విశ్వాసులుగా మనము జీవితాన్ని ఆనందిస్తున్నాం. అందుకే పేతురు భక్తుడు ఇలా అంటున్నాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 12-13 వచనాలు. ప్రియులారా, మిమ్మును శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గూర్చి మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకుడి. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహా ఆనందంతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమల్లో మీరు పాలివారై ఉన్నంతగా సంతోషించుడి. క్రైస్తవుడైనందుకు ఎవడు ఏమీ నష్టపోయేది లేదు. నిత్యత్వంలో నిత్య ఆనందం ఉన్నది. ఇక్కడి శ్రమలను లెక్క చేయకండి. ఈ లోకంలో సమస్తము మన మేలు కోసమే సమకూడి జరుగుతుంది. ఇది నిజం. తిరిగి వచ్చే పాఠంలో మరిన్ని సత్యాలను నేర్చుకుందాం. ఈ సందేశంలోని సత్యాలను మీ జీవితాలకు అన్వయించుకోవడానికి ప్రభు మీకు సహాయం చేయనుగాక. దైవాశీస్సులు. డయకొనాస్ అనే గ్రీకు పదమునకు అర్థం ఏమిటి? డయకొనాస్ అనే గ్రీకు పదమునకు అర్థం ఏమిటి? 1 సువార్తికుడు, 2 పరిచారకుడు, 3 మార్గదర్శి. ఈ ప్రశ్నకు సరైన జవాబును ఈ వాట్సాప్ నంబర్కు పంపండి. మా వాట్సాప్ నంబర్ 9399952570. ఈ ఆధ్యాత్మిక సందేశాల ద్వారా దేవుడు మీతో వ్యక్తిగతంగా మాట్లాడుతూ ఉన్నాడని, ఇందలి సత్యాలు మీ జీవితాలకు దోహదకరంగా ఉన్నాయని తలస్తున్నాం. మీ అభిప్రాయాలు, సందేహాలు, ప్రార్థనా మనవులు మీరు మాతో పంచుకుంటారు కదూ. ఈ స్క్రీన్ మీద ఉన్న ఫోన్ నంబర్ ద్వారా మమ్మల్ని సంప్రదించగలరు. మేము మీ కొరకు క్రమంగా ప్రార్థిస్తున్నాం. దేవుని దీవెనలు మీపైన మెండుగా కురియునుగాక. ఆమేన్. ఈ కార్యక్రమం మీకు నచ్చిందా? అయితే వెంటనే మిస్డ్ కాల్ ఇవ్వండి. బహుమతి పొందే విజేత మీరే కావచ్చు.